ఒకటి లైసెన్సింగ్ అథారిటీ, లైసెన్స్లు ఇచ్చే అధికారి, దాని మీద అప్పీల్కి కమిషనర్ హార్టికల్చరు, ఆ పైన అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ హార్టికల్చర్ కానీ లేదా మినిస్టర్ హార్టికల్చర్ కానీ దీంట్లో అధికారులుగా ఉంటారు. ఇది చట్టంలో లైసెన్స్ పొందడానికి ఉన్న యంత్రాంగం. ఒకవేళ గనక ఈ చట్టంలో ఇచ్చిన ఏ నియమాలని ఉల్లంఘించినా, అంటే ఎలాంటి ఉల్లంఘనలు ఉంటాయి? అనుమతి లేకుండా నర్సరీలు నడపటం, లేదా అనుమతించిన వెరైటీలు కాకుండా ఇతర అనుమతించని మొక్కల విక్రయాలు చేపట్టడం, ఎక్స్పోర్ట్కి అనుమతి లేకుండా ఎక్స్పోర్ట్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలు కనుక చేపట్టినట్లయితే వారి మీద క్రిమినల్ చర్యలు, సివిల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే వారి మీద ప్రాసిక్యూషన్ చేయొచ్చు. కానీ ఇక్కడ చట్టం ఏమంటుందంటే ఎవరు పడితే వారు కేసు పెట్టడానికి ఉండదు. సంబంధిత హార్టికల్చర్ అధికారులు కేసు పెడితేనే పోలీసు వాళ్ళు కేసు స్వీకరించి దాని మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కంప్లైంట్ చేయాల్సింది కేవలం హార్టికల్చర్ ఆఫీసర్స్, వారి అనుమతితోటి మాత్రమే ప్రాసిక్యూషన్ చేయడానికి ఉంటుంది. ఈ కేసులన్నీ కూడా మ్యాజిస్ట్రేటు లేదా ఆ పైన హోదా ఉన్న కోర్టులకు వెళ్తాయి. సివిల్ కోర్టుకి దీంట్లో అవకాశం లేదు చర్యలు తీసుకోవడానికి. ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత మాత్రమే కోర్టు జ్యూరిస్డిక్షన్ వస్తుంది. ఇది హార్టికల్చర్ చట్టం కింద ఉన్న నియమాలు అనుమతి తీసుకోవడానికి.